ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ కూరా రఘోత్తమ్ రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరా రఘోత్తమ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శాసన మండలిలోకి కార్పొరేట్ శక్తులు సభ్యులుగా వెళితే ప్రభుత్వ ఉపాధ్యాయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్ యూటీఎఫ్, టీఎస్ ఎస్టీయూ, తెలంగాణ ప్రాంత పీఆర్టీయూ, జేఏసీలతో పాటు జూనియర్ డిగ్రీ యూనివర్సిటీల అధ్యాపకుల మద్దతు తమకే ఉందని అన్నారు. ఆయన ఈ నెల 27వ తేదీన జరగబోయేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నేను ఎస్టీయూ, జేఏసీ పక్షాన, ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ జేఏసీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ పీఆర్టీ పక్షాన, తెలంగాణ పీఆర్టీ జేఏసీ పక్షాన శాసన మండలి ఎన్నికల్లో పోటీ కొరకు మొన్నటి రోజు కరీంనగర్లో నామినేషన్ వేయడం జరిగింది. గత 6 సంవత్సరాల కింద జరిగినటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నేను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా ఎన్నికై 6 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా నేను నా సేవలో 1989లో స్కూల్ అసిస్టెంట్గా నియామకమైన నేను 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించిన నా 6.5 సంవత్సరాల సేవాకాలాన్ని వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించిన సందర్భం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఉపాధ్యాయులందరూ అవకాశం ఇవ్వాలని, తప్పకుండా ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా 6 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి నాకున్న అనుభవంతో మిగిలిపోయిన ఉపాధ్యాయ సమస్యల విషయంలో కానీ, విద్యారంగ సమస్యల గురించి కానీ, ప్రభుత్వ పాఠశాలల కళాశాలల పటిష్టత కొరకు, కేజీబీవీ పాఠశాలల సమస్యల పరిష్కారం కొరకు, మోడల్ స్కూల్ పాఠశాలల పరిష్కారం కొరకు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే అధ్యాపకుల సమస్యల కొరకు, యూనివర్సిటీ స్థాయిలో ఉండే అధ్యాపకుల సమస్యల పట్ల అన్నింటి మీద పూర్తి అవగాహన ఉన్నది. అనుభవం వ్యక్తిని కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా విద్యారంగానికి, ఉపాధ్యాయ లోకానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. నా అనుభవం అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నందుకు ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి గౌరవనీయులు మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఎవ్వరికీ ఇవ్వని అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉపాధ్యాయ శాసన మండలిలో పోటీ చేయడానికి అవకాశం కల్పించడం. ఈ సందర్భంగా వారికి పాదాభివందనాలు చేస్తూ